ప్రపంచ డ్రగ్ మాఫియాను శాసిస్తున్న డాన్ ఎల్ మెంచోను మెక్సికో సైన్యం భారీ ఆపరేషన్లో చంపేసింది. కానీ ఎల్ మంచో అంటే ఎక్కడో కలుగులో దాక్కొని డ్రగ్ సామ్రాజ్యాన్ని నడపడు. వేల మందితో మినీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మెక్సికో ప్రధాని నుంచి లోకల్ నేతల వరకు ఎల్ మంచో పేరు చెబితే చాలు ఉచ్చపోసుకుంటారు. అందుకే ఎవరు ఆయన్ని చంపాలని ప్రయత్నం చేయరు, బహిరంగంగా మాట్లాడరు. ఎల్ మంచో డ్రగ్ కార్టెల్ ను నడపడంలో ట్రెండ్ సెట్ చేశాడు. అంటే అల్ట్రా వైలెంట్ డ్రగ్ కార్టెల్ ను స్థాపించాడు. ఇతని కోసం అమెరికా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తోంది. సీక్రెట్ ఆపరేషన్లు చేసినా దొరకలేదు. చివరికి మెక్సికో సైన్యం తెగించి పక్కా ప్లాన్ తో చంపేసింది. కానీ డ్రగ్ కార్టెల్ ముఠా సభ్యులు మెక్సికోను తగలబెట్టేస్తున్నారు. ఎక్కడికక్కడ కనిపించిన బస్సులు, వాహనాలు, ఇళ్లకు నిప్పంటించేస్తున్నారు. సూపర్ మార్కెట్ల నుంచి పోలీస్ స్టేషన్ల వరకు దేన్ని కూడా వదిలిపెట్టడం లేదు. నేషనల్ గార్డ్ సభ్యులు వారి విధ్వంసం చూసి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికే 40 మందికి పైగా సైనికులను దారుణంగా చంపారు. ఒక్క దెబ్బకు మెక్సికో మూసేసింది ప్రభుత్వం. స్కూళ్లకు సెలవులు ఇచ్చేసింది. ప్రజలను జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. మరో 2 రోజుల్లో మొత్తం సెట్ చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. మరి ఇంతకీ ఎవరి డాన్ మెల్ మెంచో అనేది ఈ స్టోరీలో చూద్దాం. ఎల్ మెంచో అసలు పేరు నెమసియో ఒసెగువెరా సర్వెంటెస్. కానీ అతన్ని అందరూ ఎల్ మెంచో అనే పిలుస్తారు. 1980లో యువకుడిగా ఉన్నప్పుడు ఎల్ మెంచోకు అమెరికా డ్రీమ్ ఉండేది. అమెరికాలో సెటిల్ కావాలనుకున్నాడు. అలా 20 ఏళ్ల వయసులో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించాడు. అయితే అమెరికాకు వెళ్లిన తర్వాత మెక్సికో స్నేహితులు పరిచయం అయ్యారు. చిన్న హోటల్లో పనిచేస్తున్న అతన్ని డ్రగ్ సరఫరా దందాలోకి దించారు. సులభంగా డబ్బు సంపాదించే మార్గం చూపించారు. కాలిఫోర్నియాలో భారీ ఎత్తున హెరాయిన్ సరఫరా చేస్తూ భారీగా సంపాదించాడు. కానీ పోలీసులకు అండర్ కవర్ ఆపరేషన్ లో ఓ రాత్రి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అతని చేతిలో హెరాయిన్ కూడా ఉంది. పైగా అతను ఏకంగా పోలీసులకే అమ్మేందుకు ప్రయత్నించాడు. పైగా అతని దగ్గర పత్రాలు కూడా ఏవీ లేవు. దీంతో తీసుకెళ్లి జైల్లో వేశారు. 3 ఏళ్లు జైలు శిక్ష తర్వాత జైలు నుంచి బయటకు రాగానే అమెరికా పోలీసులు అతన్ని మెక్సికో పోలీసులకు అప్పగించారు. మెక్సికోలో రాముడు మంచి బాలుడు అన్నట్టుగా బతకడం మొదలు పెట్టాడు. అప్పుడే పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. డిగ్రీ వరకు చదువుకున్న ఎల్ మెంచో అప్లై చేశాడు. రాత పరీక్షల్లో నెగ్గి ఏకంగా పోలీస్ అయ్యాడు. కానీ ఆ జీతం సరిపోలేదు. పైగా డ్రగ్ సరఫరా చేసే ఎంతో మంది నేరస్తులతో పరిచయం ఏర్పడింది. ఎల్ మంచోకు డ్రగ్ సరఫరాగాళ్లు దొరికినా కూడా వదిలిపెట్టేసేవాడు. ఆ సమయంలోనే ఎన్నో రహస్యాలు చెప్పేవారు. మెల్లిగా పోలీస్ జాబ్ వదిలేస్తాడు. డ్రగ్ సరఫరాదారుల్లో పై స్థాయి వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో పోలీసు ఉద్యోగాన్ని వదిలేసి నాచో క్రిమినల్ గ్యాంగ్ లో చేరాడు. 1990లో దందాను మొదలుపెట్టి ఏకంగా 94 నాటికి అమెరికాకు డ్రగ్స్ ను సప్లై చేసే కీలక డాన్ గా ఎదిగాడు. అయితే కొన్నాళ్లకు ఈ గ్యాంగ్ నడిపే డాన్ విలేరియల్ చనిపోయాడు. అప్పుడే తన స్నేహితుడు ఎరిక్ తో కలిసి సిజేఎన్జీని 2007లో స్థాపించాడు. న్యూ జనరేషన్ కార్టెల్ గా పేరు పెట్టాడు. అయితే అప్పటికే మెక్సికోలో సినాలోవా గ్యాంగ్ చాలా ఫేమస్. అమెరికాలోని 50 రాష్ట్రాలకు మత్తు పదార్థాల సరఫరా చేసేది ఈ గ్యాంగ్. దాని ప్రభావం ఎక్కువగా ఉండేది. దీంతో ఎల్ మంచో ధైర్యం చేసి సినాలోవా గ్యాంగ్ కు వ్యతిరేకంగా తన ముఠాను బలోపేతం చేశాడు. సినాలోవా గ్యాంగ్ లోని కీలక సభ్యులను ఎక్కువ డబ్బిచ్చి రిక్రూట్ చేసుకున్నాడు. తర్వాత 2 గ్యాంగులు మెక్సికోను 2 భాగాలుగా పంచుకొని ఏలాయి. కానీ ఒకానొక సమయంలో 2 గ్యాంగుల మధ్య ఒప్పందం చేసుకునేందుకు ఒక పార్టీని ఏర్పాటు చేసుకున్నాయి. కానీ మాటా పెరిగి 2 గ్యాంగులు కాల్పులు జరుపుకున్నాయి. 10ల సంఖ్యలో చనిపోయారు. ఆ తర్వాత ఎవరికి వారు పారిపోయారు. మెల్లిగా బ్రోతల్ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని మెక్సికో పోలీసులను, సైనికులను హతమార్చడం మొదలు పెట్టాడు ఎల్ మంచో. ఆ తర్వాత తన గ్యాంగ్ ను వెంటాడుతున్న మెక్సికో మిలిటరీ హెలికాప్టర్ ను ఏకంగా రాకెట్ లాంచర్ ప్రయోగించి కూల్చేశాడు. నాటి నుంచి ఎల్ మంచో పేరు మారిమోగిపోయింది. మెల్లిగా అమెరికాలో మెజారిటీ డ్రగ్స్ ను తన గ్యాంగ్ ద్వారానే చేరవేశాడు. రష్యా సాంకేతిక నిపుణుల సాయం తీసుకుని చిన్న సబ్మెరైన్లను తయారు చేయించాడు. పోలీసులకు చిక్కకుండా వాటితోనే లక్షల కోట్ల విలువైన సరుకును నేటికి తరలిస్తూ ఉన్నాడు. అయితే 2015లో మెక్సికో పోలీసులను బెదిరించేందుకు ఏకంగా 20 మంది పోలీసుల తలను నరికేయించాడు ఎల్ మంచో. నా జోలికి వస్తే ఎంతకంటే దారుణమైన పరిస్థితులు ఉంటాయని హెచ్చరించాడు. దీంతో అందరూ భయపడటం మొదలు పెట్టారు. తన ప్రత్యర్థి సినోలోవా గ్యాంగ్ లీడర్లు ఎల్మయో, గుజ్మన్లను తెలివిగా అమెరికా పోలీసులకు పట్టించాడు ఎల్ మంచో. వాళ్ళిప్పుడు అమెరికాలోని రహస్యపు జైల్లో శిక్షణ భవిస్తున్నారు. ఆ తర్వాత మెక్సికో నుంచి అమెరికా డ్రగ్ మార్కెట్ ని ఏలుతున్నాడు. అందుకే మెక్సికో రాజకీయ నాయకులు పోలీసులను బెదిరించేందుకు దారుణమైన హత్యలు చేస్తుంటాడు. హత్య చేస్తే ప్రజలు భయపడేలా చంపుతుంటాడు. ఓ లాయర్ తన గురించి కోర్టులో కేసులు వేస్తున్నాడని తెలిసి అతని ఇంటికి పంది తలలను పంపించాడు. అది కూడా భారీగా. మరోసారి గాని నా గురించి మాట్లాడితే ఈసారి నీ తలను తీసుకెళ్తానని లేఖ పంపాడు. నాటి నుంచి ఆ లాయర్ తన ఇంటిని వదిలేసి కుటుంబంతో సహా వేరే చోటుకి వెళ్లిపోయాడు. అయితే ఎల్ మంచో ఎదగడాన్ని అమెరికా సిఐఏ పసిగట్టింది. అతన్ని చంపేందుకు మెక్సికోతో కలిసి చాలా సార్లు ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. దీంతో అతన్ని పట్టిస్తే 140 కోట్ల రివార్డ్ ఇస్తామని ప్రకటించారు.
ప్రకటించింది. కానీ అతను దొరకలేదు. అయితే ఎల్ మంచో కొడుకు దొరికాడు. అది కూడా లగ్జరీ కార్లో డ్రగ్స్ వేసుకుని తిరుగుతూ అమెరికా పోలీసులకు చిక్కాడు. అతను ఇప్పుడు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే జైల్లో అతని హవానే నడుస్తుందనే టాక్ కూడా ఉంది. కోట్లాది డాలర్లు కొమ్మరించి జైలును మొత్తం కొనేశాడట. ఇప్పుడు మెక్సికోలో 21 రాష్ట్రాల్లో ఎల్ మంచో గ్యాంగ్ యాక్టివ్ గా పనిచేస్తోంది. ఇటు కొలంబియా నుంచి చైనా వరకు ఫెంటానిల్ ను సప్లై చేస్తున్నాడు. మళ్ళీ చైనా నుంచి ఫెంటానిల్ అమెరికాలోకి రవాణా చేస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొకైన్, ఫెంటానిల్, మైదా ఫెటమైన్లను ఉత్పత్తి చేస్తూ ప్రపంచానికి మత్తుమందు తయారీ డాన్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచంలో ఏ మూలన డ్రగ్ దొరికినా ప్రతి 2 ప్యాకెట్లలో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఎల్ మంచోది ఉంటుందనే పేరుంది. అతని ఇంట్లో ప్రతి గదిలో డాలర్లు కుప్పలుగా పోసుంటాయి. బంగారు బిస్కెట్లకు లెక్కే ఉండదనే వార్తలు కూడా వచ్చాయి. మరి ఎంత చేస్తున్నా ఎల్ మంచో గురించి ఎవరికి కూడా సరిగా తెలియదు. తన పర్సనల్ లైఫ్ ని చాలా సీక్రెట్ గా ఉంచుతాడు. ఎప్పుడూ తనకు 6 అంచెల భద్రత ఉంటుంది. తాను కదులుతున్నాడంటే పెద్ద సైన్యమే కదులుతుంది. నిజంగా చెప్పాలంటే అతని కదలికలు కనిపెట్టడం మెక్సికో పోలీసులకు సులువే. కానీ పోలీసులు ఆపరేషన్ చేసేంత చిన్న స్థాయి వ్యక్తి అయితే కాదు. అందుకే డ్రగ్స్ డాన్లను ఏరేసేందుకు నేషనల్ గార్డ్స్ మాత్రమే రంగంలోకి దిగుతారు. ఎందుకంటే 2021 నాటికి ఏకంగా మిలిటరీ స్టైల్ పారామిలిటరీ గ్రూప్స్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అత్యాధునిక ఆయుధాలు, సైనికుల దగ్గర ఉండే ఎక్విప్మెంట్ ను పోగేశాడని గుర్తించారు. 50 కార్టెల్ ఆపరేషన్స్ ను మెక్సికోకు విస్తరించాడు. అవన్నీ స్థానికంగా కంటే అమెరికాకే ఎక్కువగా సప్లై చేస్తుంటాయి. బిలియన్ల కొద్దీ డబ్బును పోగేశాడు. తాను సంపాదించిన వాటిని అనుచరులకు కూడా పంచుతుంటాడు. అందుకే అతన్ని తెగ ప్రేమించేస్తుంటారు. 2022లో మిలిటరీ అధికారులు ధైర్యం చేసి అతని మీద డ్రగ్స్ నుంచి హత్యల వరకు 100 కేసులను నమోదు చేశారు. ఎలాగైనా సరే అరెస్ట్ చేస్తాం, లేదంటే చంపేస్తామని నేషనల్ గార్డ్స్ ప్రకటించింది. సిఐఏతో కలిసి వెతుకుతూనే ఉంది. కానీ స్థావరాలు మారుస్తూ తన సెక్యూరిటీని తగ్గించుకున్నాడు. అయితే గత ఏడాది ఫిబ్రవరిలో ఎల్ మంచో తమ్ముడిని అరెస్ట్ చేసిన అమెరికా మెక్సికోకు అప్పగించింది. ఆ సమయంలోనే ఎల్ మంచో సంస్థను గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా ప్రకటించింది. కానీ ఎల్ మంచోని ఆపే శక్తి ఎవరికి లేకుండా పోయింది. కానీ ఎవడో ఒకడు ఉంటాడు. ఎల్ మంచో లాంటి మెంటల్ కేసులు డ్రగ్ డ్రాన్లలో ఉండొచ్చేమో, పోలీసుల్లో కూడా అలాంటి మెంటలోడు ఒకడు ఉంటాడు. అలాంటి సిన్సియర్ టెక్ ఆఫీసరే ఒమర్ గరేషియా హర్పుజ్. ఇతను 2020లో మెక్సికో సిటీ పోలీస్ చీఫ్ గా ఉన్నాడు. ఇతని ఆధ్వర్యంలోనే డ్రగ్స్ దందాలను సిటీలో ఎక్కడికక్కడ మూసేశారు. డ్రగ్స్ సరఫరాదారులను కుక్కలను చంపినట్లు చంపించాడు. కానీ ఎల్ మంచో ఊరుకోలేదు. ఏకంగా సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ మీద బాంబుల వర్షం కురిపించాడు. ఈ బాంబు దాడిలో కొంతమంది భద్రతా సిబ్బంది చనిపోయారు. కానీ గరేషియా ప్రాణాలతో బయటపడ్డాడు. ఎలాగైనా సరే ఎల్ మంచోను చంపాల్సిందేనని పగబట్టాడు. ఇప్పుడు తను ఫెడరల్ సెక్యూరిటీ సెక్రటరీ పొజిషన్ లో ఉన్నాడు. అతను ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేశాడు. అలా 3 ఏళ్ల నుంచి వెతుకుతూ ఉండగా తన సొంత రాష్ట్రమైన హలిస్కోలోని తన ఎస్టేట్ లో దాక్కున్నాడని తేలింది. ఎల్ మంచో ప్రియురాలపై నిఘా పెట్టాయి మెక్సికన్ వర్గాలు. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన పక్కా సమాచారంతో ఎల్ మంచో అక్కడే ఉన్నాడని నిర్ధారించుకున్నారు. ఎల్ మంచో ప్రియురాలికి అత్యంత సన్నిహితంగా ఉండే మహిళను అధికారులు ముందుగానే ట్రేస్ చేశారు. ఆమెను రహస్యంగా అనుసరిస్తూ నిఘా కొనసాగించారు. అయితే ఎల్ మంచో దాక్కున్న ఎస్టేట్ నుంచి ఇటైనా తప్పించుకోవచ్చు. అందుకే ముందే భారీగా 3000 మంది సైనికులను చుట్టూ మోహరించి భారీ ఆపరేషన్ ను నేషనల్ గార్డ్స్ తో చేయించారు. కానీ ఎల్ మంచో దీన్ని పసిగట్టాడు. తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే డ్రోన్లు నిత్యం గాల్లో ఎగురుతూనే ఉంటాయి. ఆ డ్రోన్ల సాయంతో తన స్థావరం చుట్టూ 1000 మంది సైన్యం అలర్ట్ గా ఉండడం చూసి ఎల్ మంచో వణికిపోయాడు. ఆ సమయంలోనే ఒక దారి నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. అలాగే నేషనల్ గార్డ్స్ పైకి ఎల్ మంచో అనుచరులు భారీగా కాల్పులు జరిపారు. దీంతో సైన్యం యొక్క కాల్పులు మొదలుపెట్టింది. భారీగా 3 గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. అదే సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించిన ఎల్ మంచోను కూడా కాల్చారు. అయితే అతన్ని బ్రతికించాలని సైన్యం ప్రయత్నించింది. చట్టం ముందు నిలబెట్టాలనుకున్నారు. కానీ అతని దగ్గరకు వెళ్లకుండా తప్పించుకునేందుకు గ్యాంగ్ సభ్యులు కాల్పులు జరపడంతో దాదాపుగా 90 మందిని చంపేశారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికన్ సైన్యం నేషనల్ గార్డ్స్ 6 హెలికాప్టర్లతో ఈ దాడి చేశారు. ఎల్ మంచో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా అతని అనుచరులు సైన్యాన్ని అడ్డుకోవడానికి రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డారు. అయినా సరే ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎట్టకేలకి ఎల్ మంచోని పట్టుకున్నారు. చావు బ్రతుకులో ఉండగా హెలికాప్టర్ లో మెక్సికో సిటీకి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ ఆసుపత్రికి చేరుకోక ముందే ఎల్ మంచో చనిపోయాడు. ఆ తర్వాత దేశంలోని 21 రాష్ట్రాల్లో మెక్సికోని తగలబెడుతూ ఉన్నారు ఎల్ మంచో అనుచరులు. ఎల్ మంచో మరణం తర్వాత అతని కుడిభుజంగా చెప్పుకునే ఎల్ తులి తీవ్రంగా ప్రతిస్పందించాడు. జాలిస్కో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల దిగ్బంధం, నిప్పు పెట్టడం వంటి దాడులకు పాల్పడ్డాడు. అయితే సైన్యం అతన్ని కూడా గుర్తించి కాల్చి చంపేసింది. అతని నుంచి భారీగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. తాను చెప్పినట్టు చేస్తే ప్రతి సైనికుడికి 20,000 పెసోలు ఇస్తామన్నారు. అంటే దాదాపుగా $1000. 24 గంటల్లో మొత్తాన్ని అదుపు చేస్తామని ప్రభుత్వం మాట ఇచ్చింది. కానీ ఎల్ మంచో కాకపోతే మరొకడు పుట్టుకొస్తాడు. మరి ఆ నెక్స్ట్ బిగ్ డాన్ ఎవరనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలియనుంది. ఎందుకంటే మెక్సికోలో డ్రగ్స్ డాన్లు పుట్టుకొస్తూనే ఉంటారు. ఇప్పటికే
ఎంతో మంది చిన్న చిన్న డాన్లు వందల సంఖ్యలో ఉన్నారు. మరి మెక్సికోలో తర్వాత ఏం జరగబోతుందో వేచి చూడాల్సిందే. మరి ఈ డాన్ స్టోరీపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.